స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యానం కనకాలపేట గ్రామంలో గల ధనలక్ష్మి కాలనీలో ఎంపీ నిధులతో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. వరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన ఐపోలవరం మండల పీఎంపీ అసోసియేషన్ సభ్యులు. పశుసంవర్ధక మరియు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన పశు మరియు కోళ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానం కనకాలపేట గ్రామంలో గల ధనలక్ష్మి కాలనీలో ఎంపీ నిధులతో సుమారు 19,87,611 రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శంకుస్థాపన చేశారు. ధనలక్ష్మి కాలనీలో ఉన్న ప్రజలు కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని, నెలలుగా ఎమ్మెల్యే గొల్లపల్లికి తెలియచేయడంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పిన వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ, ఆదినారాయణ మరియు ఇన్స్పెక్టర్ షణ్ముగం, ఎస్ఐ మురుగనందం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో రేపు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నుండి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు. తాళ్లరేవు మండలం నుండి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని నాయకులు కట్ట త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, పెసింగ్ ఈశ్వరరావులు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుండి తాడేపల్లిగూడెం బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జరిగిన సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నమండ రామలక్ష్మి, సాగి బాబ్జీరాజు, వేగేస్న భాస్కర్ రాజు, ధోలిపూడి వెంకటరమణ బాబీ, టేకుమూడి లక్ష్మణరావు, వాసంశెట్టి శ్రీనివాస్, నిమ్మకాయల మూర్తి, మోత భైరవమూర్తి, పిల్లి సత్యబాబు, రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మనకి రా కదలిరా అనే కార్యక్రమంలో మన మండపేటలో అత్యధిక మొదటి స్థానం మన బుజ్జిబాబు గారికి జన సమీకరణ చేయడంలో మరి ఫస్ట్ ప్లేస్ వచ్చింది కనుక దానికి 3వసారి ఎక్కడించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మండలం తరఫున మరి అదేవిధంగా ప్రతి మండలం నుంచి కూడా 2,500 తగ్గకుండా అయితే ఉమ్మడి బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దీని నిమిత్తం ఎవరు వెనక్క అడుగు వేయకుండా జనాల్ని ఖచ్చితంగా ఎన్ని బస్సులు పెట్టినా కానీ మనం అందరినీ జన సమీకరణ చేసి మన 2,500 టార్గెట్ తక్కువ లేకుండా తీసి రమ్మని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇంకా 45 రోజుల దాకా ఎలక్షన్ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు. దాని నిమిత్తమై మనం అందరికీ తెలియజేసి అన్ని గ్రామాల్లోని ప్రజలందరినీ అంటే మన యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కూడా సిద్ధం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కూడా కంపల్సరీ మన మండలం వంతు ప్రతి గ్రామం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి కూడా ప్రతి మూలమూలుగా ఉన్న పేటలందరినీ కూడా మొత్తం అందరినీ జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా
అనుసంధానం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వేరుకొల్పుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మనం ఏ విధంగా ఈ జనసమూహాన్ని ఏర్పాటు చేసుకుందాం, మనం వెళ్ళడానికి ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏర్పాటు చేసుకుందాం, మనం ఎన్ని గంటలకైతే బయలుదేరాలి అంటే వాళ్ళు చెప్పడం అయితే మనల్ని ఇక్కడ 12 గంటలకు బయలుదేరమన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎన్ని ఉంటాయి కాబట్టి 12 గంటలకల్లా బయలుదేరాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నది. మా ఆలోచన అయితే హైవే కాబట్టి శివదాకా కొంచెం భారీ ఎత్తున జనసమూహం కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే రోడ్లు అసలే బాగలేదు కాబట్టి 11:30 కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచన. 11 అని చెప్తే కనీసం మనం 12 గంటల కన్నా బయలుదేరుతాయి. యానం పశుసంవర్ధక మరియు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన పశు మరియు కోళ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. యానం పశుసంవర్ధక మరియు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన పశు మరియు కోళ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో పాల్గొన్న మేలుజాతి పశువులు, కోళ్లు, కుక్కలు పరిశీలించి బహుమతి ప్రదానం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, పశు వైద్యాధికారి డాక్టర్ ఆండ్రూ తదితరులు పాల్గొన్నారు. ఆవు పడలరే అమ్మ అందరే నాన్న ఏంటండి కత్తులండి పొంగునూరు అండి ఒంగోలు ఇది ఒకటే వచ్చిందండి పొంగునూరు కూడా ఇది ఒకటి వచ్చిందండి
పోతాల పట్టుకుంటారు. అదే అదే నాకు కొంచెం అనుకున్నాను. Sit. Get up. Again. Look. Sit. Get up. Stay. 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 Sit. Get up. Sit. Down. Okay. Flip. Okay. Flip. Roll. Get up. Stay. Flip. Get up. Sit. Ready. Ready. Back. Down. Kick it up. Come here. Head. Ski head. Stay. Ski. Very good. Ready? Go jump up. Return. Ready? Go jump up. Return up. Ski. Ready? Ready? Up. Come on. Ready? Go jump. Ready? Up. Ready? Come here. Ready? Go jump up. Ready? Ski. Ready? Go jump up. Come up. Good girl. Up. Fast. रोक ले गाड़ी में. Good. Up. Fast. Back. One. Ready. Go. Up. Ready. Up. Hey. Ready. 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 Up. Ready. Shabash. Skip. Up. Ready. Stay. Leave it. Up. 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 Stay. Ready. Ready.
Get up. Come in. Ready. ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అంతేకాకుండా స్టేజ్ పైన మన మున్స్వామి అదే గారికి, అదేవిధంగా అగ్రికల్చర్ డాక్టర్ గారికి కూడా నా అభినందనలు. అదేవిధంగా మన యాన వాస్తవ్యులు కానీ, చుట్టుపక్కల గుర్తింజులో కానీ, కాట్రేనిపాలెంలో ఉన్న డాక్టర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ జడ్జెస్గా రావడం మనందరికీ కూడా చాలా మంచి పరిణామం. వాళ్ళందరికీ కూడా వచ్చినందుకు, ఇదంతా కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇదంతా చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా అభినందనలు అండి. అంతేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఒక సండే ఆర్గనైజ్ చేసి ఉంటే కూడా ఇంకా బాగుంది, ఇంకా బాగుంది అందరూ చెప్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా వచ్చే విధంగా పెట్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 10 మందిలో ప్రతి ఇంట్లో కూడా ఒక 5-6 కూడా ఒక కుక్క కానీ లేకపోతే ఏదో ఒకటి పెంచుకోవడం కానీ జరుగుతుంది. వాళ్ళకి కూడా మంచి సరదాగా మనందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసిన విధంగా కూడా ఉంటుంది. కాబట్టి నిజంగా ఇటువంటి కార్యక్రమం మిగతా చోట్ల కూడా ఎక్కడా లేవు. మన పుదుచ్చేరి గవర్నమెంట్ ద్వారా యానంలో ఆర్గనైజ్ చేయడం కూడా మన అగ్రికల్చర్ బృందం ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా నేను కూడా కొన్ని చూడలేదు. చాలా చోట్ల వేరు రాష్ట్రాల నుంచి ఉన్న బ్రీడ్స్ ఆవులు కానీ గేదెలు కానీ కూడా చాలా వాటిని ముందు మనకంటూ ఆంధ్రాకి సంబంధించో మన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించో ఉండేవి. ఆ బ్రీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మన వరకు కూడా రావడం, దాన్ని చుట్టుపక్కల ఫార్మర్స్ అందరూ కూడా అడాప్ట్ చేసుకుని వాటిని ఎఫిషియన్సీని బట్టి మనందరూ కూడా వాడుకోవడం కూడా ఎంతో మంచిది. అదేవిధంగా ఇంకా ఎటువంటి ఏమన్నా ఉన్నా కూడా అగ్రికల్చర్ వారికి తెలియజేస్తే మనకి కూడా అది దున్నడానికి అవనివ్వండి, లేకపోతే వ్యవసాయానికి అవనివ్వండి, లేకపోతే పాలు అవనివ్వండి, వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకు కూడా ఈ ఫార్మర్స్ తరఫు నుంచి కానీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా పూర్తి అవగాహన తెలియజేస్తే ఉన్న చోట నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది కావాలన్నా కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియజేయాలని అనుకుంటూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఆర్గనైజ్ చేసిన ఈ బృందాలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దంగేటి వీరరాజు, ఉడుమురి శ్రీనివాసరాజు, గోవల రాంబాబు, కన్సలేషన్ ఏ మోనిక, మూర్తి గారు, ఈవిఎన్ మూర్తి గారు, వంగవీర మురాబ్రి, ఫస్ట్ ప్రైజ్ ఓ జగదీశ్వరి, దంగేటి లావణ్య, మిస్సెలేనియస్ లివర్ సప్లిమెంట్స్ మన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్ తదితరులు హాజరయ్యారు. సమన్వయ కమిటీ సమావేశం మండలాల వారీగా జరుగుతుండగా జనసేన పార్టీకి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తూ ఆ సమావేశంలోకి చొచ్చుకుని వచ్చారు. మహాసేన రాజేష్కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని అసంతృప్తితో ఉన్న జనసేన నాయకులు వీరంగం సృష్టించారు. సమావేశంలో ఉన్న కుర్చీలను బలలను చెల్లాచెదురుగా పడవేసి మహాసేన రాజేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ రాజేష్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో గంటి హరీష్ మాథూర్ కారును ధ్వంసం చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన ఉప్పు ప్రసాద్ తనయుడు ఉప్పు త్రివేది ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్లో జరిగిన వైఎస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ నిర్వహించి వరల్డ్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మ్యాగజైన్లో సెలెక్ట్ అయినందుకు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా త్రివేది అభిమానులు మాట్లాడుతూ మే నెలలో గోవా, ప్యారిస్ నగరంలో జరిగే ఇంటర్నేషనల్ షోకు సెలెక్ట్ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ద్రాక్షారామ సెంటర్లో అభిమానులు త్రివేది నాయుడిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. గతంలో త్రివేది పాల్గొన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుండి మిస్టర్ సంస్కార, విశాఖ ఫ్యాషన్ వీక్ నుండి బెస్ట్ టాలెంట్ అవార్డ్, బెస్ట్ స్టైలింగ్ అవార్డ్, స్టార్ ఆంధ్రప్రదేశ్ నుండి బెస్ట్ వాక్షూట్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్టార్ ఆంధ్రప్రదేశ్, స్టార్ ఆఫ్ ది సిటీ నుండి మిస్టర్ అట్రాక్టివ్, వైఎస్ ఇంటర్నేషనల్ చెన్నై నుండి స్పెషల్ టాలెంట్ బెస్ట్ షూట్ పార్టిసిపేట్గా గొప్ప ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఉప్పు త్రివేది నాయుడు అరౌండ్ 27 షోలు ఫ్యాషన్ వీక్ రంగంలో ఆంధ్రాకు సంబంధించి 27 ఫ్యాషన్ షోలు అటెండ్ చేసి అందులో అన్ని రకాల టైటిల్స్ గెలుచుకొని ఈరోజు వరల్డ్స్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో ఒక షోకి పార్టిసిపేట్ చేసి ఒక మ్యాగజైన్కి సెలెక్ట్ అయ్యాడు. ఇతను తనకి మాటలు రావు, అయినా తన కసి, తన పట్టుదలతో ఎత్తుకు ఎదిగి మన ఆంధ్రాకి సంబంధించిన ఒక మంచి పేరుని తీసుకొచ్చాడు ఉప్పు త్రివేది నాయుడు ద్రాక్షారామం నుంచి. ఆంధ్రాలో అరౌండ్ ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, ఇలాగ అన్ని రకాల స్టేట్ల నుంచి ఎంతోమంది వస్తే 50 నుంచి 60 మంది పార్టిసిపేట్ చేస్తే మన ఏపీ నుంచి తను సెలెక్ట్ అవ్వడం, మ్యాగజైన్కి సెలెక్ట్ అవ్వడం అనేది పెద్ద గర్వకారణం. ఇది మనది కాదు, మన ఒక ఆంధ్రాకి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి మా తమ్ముడు నాకు ఎంతో గర్వకరమైన పేరుని తీసుకొచ్చాడు. మా నాన్నగారికి, నాకు, మా కుటుంబ సభ్యులందరికీ. అయితే వచ్చే మేలో ప్యారిస్కి వెళ్ళి అక్కడ షోకి పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తాడు మన ఆంధ్ర నుంచి, మన ఇండియా తరపు నుంచి అని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా వస్తాడు 100%. అందరి ఆశీస్సులు, దీవెనలు అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో గత 28 రోజులుగా స్థానికులకే స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట త్రిమూర్తులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొని ప్రసంగించారు. స్థానికులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు పోరాటం ఆగదని త్రిమూర్తులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో గత 28 రోజులుగా స్థానికులకే స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట త్రిమూర్తులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొని ప్రసంగించారు. స్థానికులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు పోరాటం ఆగదని త్రిమూర్తులు హెచ్చరించారు. స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, అధికారులకే పట్టాలు, అధికారులకే పట్టాలు, అధికారులకే పట్టాలు, అలింగవారికే పట్టాలు, అలింగవారికే పట్టాలు, అలింగవారికే పట్టాలు, అలింగవారికే పట్టాలు, అలింగవారికే పట్టాలు, అలింగవారికే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు, స్థానికులకే పట్టాలు. ముందుకు రాకపోవడానికి ప్రధాన అంశం ఈ సైట్లోకి వెళ్ళే మార్గంలో మీ అందరూ కూడా పెట్టని గోడవలే ఒక కంచెగా ఏర్పడి ఈ భూమిని రక్షించుకోవడానికి మీరు వేసినటువంటి యొక్క టెంట్
ఈ టెంట్ ఏదైతే ఉందో మనకు రక్షణ కవసంలా కంచెవలే కాపాడుతూ ఉంది. అందు గురించి బయట ఉన్నటువంటి పట్టాలు తీసుకున్న ఉప్పలంక వారు కానీ, పట్టాలు ఇచ్చినటువంటి అధికారులు కానీ, ఇప్పించినటువంటి రాజకీయ నాయకులు కానీ ఇక్కడికి ఒక్క నిమిషం కూడా రాలేకపోవడం ప్రధాన అంశం ఏదైనా ఉందా అంటే మీ యొక్క సంఘటితం, మీరందరూ కూడా కలిసి ఐక్యంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే మీ యొక్క బలాన్ని చూసే వాళ్ళందరూ కూడా వెనకంజ వేస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఎన్ని రోజులు చేసినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాస్తవంగా అయితే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు అనేది మీ ఆలోచన. మిమ్మల్ని ఎప్పుడూ అధికారులు స్మరించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అవతల ఒక మినిస్టర్గా చేశాడు, ఆయన ఒక ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుల్లో అతను ఒకడు. అటువంటి వ్యక్తి వాళ్ళ నియోజకవర్గంలో పట్టాలు ఇప్పించుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇక్కడ భూమిలో రావడానికి వెనకంజ వేస్తూ ఉన్నాడు అంటే మీ అందరి యొక్క ఐక్య పోరాటమే దీనికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పటికి 4-5 మీటింగులు పెట్టారు. 4-5 మీటింగుల్లో వాళ్ళందరూ మాట్లాడుకునేది ఒకటే, అక్కడికి వెళితే కంపల్సరీ ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళందరూ కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రతిరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు, ప్రతిరోజు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మనం అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ చూసుకుని ఎదురుకెళ్ళాలి. ఇది న్యాయబద్ధంగానూ ధర్మబద్ధంగానూ ఉందని చెప్పేసి వాళ్ళకి వెళ్ళినటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్, ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎవరు కూడా అధికారుల ముందుకు రావట్లా. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మురమళ్ల క్యాంపు కార్యాలయంలో పోలవరం మండలం పీఎంపీ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మురమళ్ల క్యాంపు కార్యాలయంలో పోలవరం మండల పీఎంపీ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈసారి ఎలక్షన్లో అందరూ కూడా నన్ను ఆశీర్వదించి తనను శాసనసభ్యులుగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి, ఏలూరి మూర్తి, పీఎంపీ అధ్యక్షులు గంగాధరం, సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఉంగరాల వీరేశ్వరరావు, సత్తిబాబు, ఏడుకొండలు, భూషణం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యలపై అధికారులను నిలదీశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయ, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ విభాగం సంబంధించి అకౌంట్ వివరంలో మరియు బడ్జెట్ మొత్తంలో సంబంధించి క్యాపిటల్ మరియు మెయింటెనెన్స్ పనులు చేపట్టే గౌరవ కౌన్సిలర్ ఆమోదంతో పంపిణీ సార్. అది ఇప్పటికీ పట్టించుకోలేదు. పోల్స్ వేస్తాను పక్కన అందిస్తానన్నారు, ఏమీ చేయలేదు సార్. ఉన్న పరిస్థితులను బట్టి ప్రజలు వీక్షిస్తున్నారు కాబట్టి, ప్రజల దృష్టిలో ఉంది కాబట్టి రేపొద్దున ఏదైనా ప్రజా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా లోటు లేకుండా ఉన్న నిధులను ఉపయోగించి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 100% మేము చేస్తామని చెప్పేసి తెలుసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పాత్రికేయ సోదరులు కూడా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా చేశారు. లాస్ట్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి
సమాధానం చెప్పుకోలేక భయపడి చైర్మన్ వెళ్ళిపోవడం చెప్పేసి అన్నారు. చైర్మన్ ఎప్పుడు భయపడే రకం కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ కుంభకర్ణలో దౌర్జన్యాలు దోపిడీ చేసిన చైర్మన్ అయితే మంగళూరు మున్సిపాలిటీలో మాత్రం లేడు. డబ్బుల కోసం మట్టికేసారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానం కనకాలపేట గ్రామంలో గల ధనలక్ష్మి కాలనీలో ఎంపీ నిధులతో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. వరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన ఐపోలవరం మండల పీఎంపీ అసోసియేషన్ సభ్యులు. పశుసంవర్ధక మరియు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన పశు మరియు కోళ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.